హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నాను అనమాట. అబ్బా అజ్జులో నవ్వు ఎట్లా కట్టింది, సర్ది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే చేసేస్తుంది అనమాట. చలి ఎక్కువ అవ్వడం వల్ల ఈరోజు లేట్ అయి లేచిన. నిన్నమన్నా 5:30కి అట్లా లేస్తుంది. ఈరోజు అయితే 6 అయింది లేచేసరికి. ఇంకా ఫాస్ట్గా ఇలా వచ్చి అంట్లు కూడా తోమలేదు అనమాట. ఇంకా వంటకి అయితే పెట్టేసిన. అన్నం అయితే అయిపోయింది. ఇంకా పప్పు అయితే వీటిలో వచ్చేస్తుంది అనమాట. పాప కూడా తొందరగా లేచింది అనమాట. నేను 5:30కి లేస్తే అంత పొద్దుగా లేవదు పాప. కొంచెం పని తొందర అయిపోతుంది అనమాట. ఈ టైం లేచింది అనుకోండి, పని కానియదు. ఇట్లా ఎత్తుకొని ఎప్పుడు బయట ఎత్తుకొని ఉండాలి. కింద చేస్తేనేమో ఆడిపోతే గేట్ కాడిపోతుంది అనమాట. అందుకోసం అనేసి కొంచెం పొద్దుగా లేచి పని చేసుకుంటే కొంచెం లేట్ అయింది అంతే. మమ్మీ డాడీ ఎక్కడ పోయింటా? డాడీది పండు, డాడీది డాడీది ఇంకోటి ఈరోజు బయట వాటర్ వస్తున్నాయి అనమాట. ఇంకా నీళ్ళైతే ఎత్తుకురావాలి. బాగా కొంచెం బయటకు వెళ్ళిండు. వచ్చినాక బాగా తీసుకొస్తాడు అనమాట. నీళ్ళైతే చూడండి, ఈరోజు వంట చేసే వరకు ఎండ వెళ్ళిందనమాట. నేను ఇంతకుముందు అంటే నిన్న వంట చేస్తుంటే ఎండ వెళ్ళకపోతుండే. ఈ టైం వరకు అంతా రెడీ అయ్యి ఇంకా పని మొత్తం అయిపోయి కూర్చున్నది అనమాట. పాపతో ఇంకా పాప పై రాచుకుంటా తినిపెట్టుకుంటుంటే ఈరోజు కొంచెం చాలా లేట్ అయింది. చూడండి, అందు కూడా దొంగలు ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయ్యి లేచిన అనుకోండి కొంచెం పానం మొత్తం డల్గా ఉంటుంది అనమాట. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచిన అనుకోండి ఎనర్జీగా ఉంటుంది పానం మొత్తం. కొంచెం హుషారుగా, అసలు మస్తు హ్యాపీగా అంటే మస్తు హుషారుగా ఉంటుంది అనమాట పానం అయితే. కొంచెం లేట్ అయ్యి పొద్దు ఉడుస్తూ లేచిన అనుకోండి నీరసంగా డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది ఫేస్ మొత్తం. అందుకోసం కొంచెం పొద్దుగా లేస్తే అన్ని దాంట్లకు మించి జరుగుతుంది కదా నాన్న. చూద్దాం బాగా వచ్చిందా రాలేదా చూద్దాం. చూడండి బయట అయితే చూడండి నీళ్ళైతే వచ్చేస్తున్నాయి. బయట అయితే బాగా అయితే ఇంకా రావట్లేదు. ఇక్కడ చూడండి, ఇంకా చూడండి దీంట్లో ఇంట్లో మేము దోమతెర కట్టినాం అనమాట. దాంట్లో పడుకోబెడితే ఆడుకుంటుంది అని చెప్పేసి ఇంకా దాంట్లో ఉంటే బయటికి రాదు అనమాట. రానికి రాదు కదా, బయటికి రాదు. దీంట్లో వేసి పెడితే ఒకటే ఏడుస్తుంది, వంట ఏనిస్తలేదు. ఇంకా చూడండి ఆమె పరుపు అక్కడ ఉంది. ఆట పెట్టి లేచింది. ఇంకా నేను ఇంక ఎత్తుకోవాల్సింది. మమ్మీ రేపండుగ బే శివుని కడుతుంది. శివుడి ఇంకా బాగా వచ్చినాక నీళ్ళు మోస్తాడో ఏమో చూడాలి. ఎప్పుడు వస్తాడో ఏమో. ఎండ వెళ్ళింది. ఎండ పొలుపు ఈరోజు 2 days అయితే నేను గట్టిగా కొడుతుంది. ఇక్కడైతే నేను ఊళ్ళో ఉన్నప్పుడైతే చల్ల గాలి ఎదురుగాలి నాకు వచ్చిందండి. ఇప్పుడైతే కొంచెంగా చాలా బెటర్. ఎండకి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇప్పుడు బావ అయితే వాటర్ మంటల్లో వచ్చేసిండు అనమాట. అక్కడనే వేపపుల్లు వేసుకొని తోముకుంటూ వస్తున్నాడు. ఈరోజు వేసింది వేపపుల్లు, నిన్న మనం వేయలేదు అనమాట. చేదుగా ఉంటుంది, అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడోసారి ఇట్లా తోమాలి. ఎప్పుడు బ్రష్లైనా ఒక్కొక్కసారి బ్రష్, ఒక్కోసారి బొగ్గులు, వేపపుల్లు వేస్తుంటే మంచిది. వేడివేడిగా ఉంటాయి కదా నీళ్ళు, మస్తు వేడిగా ఉంటాయి. ఈ డ్రమ్ములు ఏమొద్దు, ఇది దీంట్లో వద్దు. బాత్రూంలో దాని నీళ్ళు వచ్చి దించేసి. పుల్లేడు దొరికింది వేప పుల్ల నీకు? ఏలడా ఎప్పుడో ఒకసారి అట్లా వేయాలి కదా, ఎప్పుడో ఒకసారి అట్లా. పాతకాలం చెట్లకు రోజు నీళ్ళు పోస్తున్నావు. రోజు పోయొద్దు నీళ్ళు. అవును, 3 రోజులు ఎవరు మనం వచ్చిన కానీ ఎవరు ఉంటుందే రాడా. చూడండి వాళ్ళ డాడీ టికెట్ చూస్తుంది. మా డాడీ ఎత్తుకోడా చూస్తుంది.
పండుగ ఇంకో రేపు కాలిందా జాగ్రత్త పడాలి చేయగలుసుకుంటారు కొద్ది కొద్ది చల్ల చలికి పండుగ అరే దివ్యశ్రీ అరే దివ్యశ్రీ పైన రా ముక్కు చెయ్యవా చాలా తీస్తున్నావా రుబ్బుతావా రూపాయలకి చాలా చేద్దామని నైట్ పెసరపప్పు చేసిన కానీ సరిపోతుంది కొంచెం వెలిగింది మళ్ళీ చేద్దాం వేడివేడిగా బాగుంటుంది కానీ చేసేసాయి స్నానం చేసినావా నువ్వు పండు ఇది కడి ఇడ్సు బే ఇంకా పాప చూడు పాప ఏం చెప్పు చూడు బాగా చూడు ఇంకా పాపకైతే స్నానం చేయించేసిన అయిపోయింది ఇంకా నేను కూడా చేయాలి చలి పెడుతున్నాను చేయలేదు పాపకైతే ఎండకే కూర్చోబెట్టి పోసిన అనమాట అంత పని మొత్తం కంప్లీట్గా అయిపోయింది బావ బయటికి వెళ్ళింది ఇంకా ఈరోజు వర్క్ మాత్రం ఇదే ఇంకా రేపు నుంచి అన్నీ కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇంకా రేపైనా కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎట్లా లేవాలి పానం చూడండి అల్లుగా ఉంది ఈరోజు అయితే నాకైతే చేతి కూస్తుంది పండు పాపకైతే పౌడర్ అయితే వేయలేదు మొత్తం పౌడర్ వేసి మొత్తం బూజు ముఖం మొత్తము పగిలినట్టు అనిపించింది అందుకోసం అనేసి మొత్తం బాడీ లోషన్ రుద్ది చేసిన ఈ కాలు డబ్బున అయిపోయింది బాడీ లోషన్ అయిపోయింది వేరే అయితే తిన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్